Hello students, Usmania University Semester 5లో ఉన్న బిజినెస్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పేపర్ ఎలా ప్రెజెంటేషన్ చేయాలి అన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి మీరు ఫస్ట్ వీడియోని లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. సో క్వశ్చన్ పేపర్ అనేది 80 మార్క్స్కి వస్తుంది. రిమైనింగ్ 20 మార్క్స్ అనేవి కాలేజ్లో ఇంటర్నల్స్కి అసైన్మెంట్స్కి అనేది యాడ్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ అనేది పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా డివైడ్ అయి ఉంటుంది. పార్ట్ ఏ అనేది షార్ట్ ఆన్సర్స్ అండ్ పార్ట్ బి అనేది లాంగ్ ఆన్సర్స్. పార్ట్ ఏ క్యారీస్ 20 మార్క్స్ అండ్ పార్ట్ బి క్యారీస్ 60 మార్క్స్. పార్ట్ ఏలో 1 to 8 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో ఎనీ 5 అటెంప్ట్ చేస్తే చాలు. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ వస్తాయి, సో 20 మార్క్స్. పార్ట్ బిలో 5 క్వశ్చన్స్ ఇస్తారు విత్ ఇంటర్నల్ చాయిస్ ఏ ఆర్ బి, ఏదైనా ఒకటి అటెంప్ట్ చేయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్, సో 60 మార్క్స్ అనమాట. మనకి టోటల్ చాప్టర్స్ వచ్చేసి 5 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఈ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. సో మీరు లాంగ్ ప్రిపేర్ అయితే చాలు, షార్ట్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ రాసేయచ్చు. ఫస్ట్ చాప్టర్ నుంచి మనకి జస్ట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. సో దీన్ని అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్లో అని అంటే, సో ఫస్ట్ క్వశ్చన్కి స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అనే క్వశ్చన్కి ఎలా అటెంప్ట్ చేయాలి అని అంటే, ఇంట్రొడక్షన్లో ఫస్ట్ బిజినెస్ ఎకనామిక్స్ గురించి ఇంట్రో రాయండి, నెక్స్ట్ ఒక డెఫినేషన్ రాయండి, నెక్స్ట్ నేచర్ గురించి ఒక 5-6 పాయింట్స్ రాయండి, దాని తర్వాత స్కోప్ అనేది రాయండి, దాని తర్వాత కంక్లూజన్ రాయండి. అది సరిపోతుంది మీకు 12 మార్క్స్కి. నెక్స్ట్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీలో ఫస్ట్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ గురించి ఇంట్రొడక్షన్ రాయండి, దాని తర్వాత డెఫినేషన్ రాయండి, నెక్స్ట్ ఒక 5 or 6 అజంప్షన్స్ రాయండి దాని గురించి, దాని తర్వాత దాని గురించి ఒక టేబుల్, ఒక గ్రాఫ్, నెక్స్ట్ వాటి గురించి కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, దాని తర్వాత వాటి రిలేషన్షిప్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, దాని తర్వాత కంక్లూజన్ రాస్తే సరిపోతుంది. అండ్ గ్రాఫ్ అండ్ టేబుల్ అనేది మ్యాండేటరీ అనమాట లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి. సో సెకండ్ చాప్టర్ నుంచి టైప్స్ ఆఫ్ డిమాండ్ అనే దాన్ని రాయండి. టైప్స్ ఆఫ్ డిమాండ్ ఎలా ప్రజెంట్ చేయాలంటే, ఫస్ట్ డిమాండ్ గురించి ఇంట్రొడక్షన్ రాయండి, దాని తర్వాత దానికి ఉన్న టైప్స్ గురించి రాయండి. ఆ టైప్స్లో గ్రాఫ్ అనేది మ్యాండేటరీ, ఒక 4 గ్రాఫ్స్ డ్రా చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కంక్లూజన్ రాసేసి క్లోజ్ చేయడమే ఆన్సర్ని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఫస్ట్ దీని గురించి ఇంట్రొడక్షన్ రాయండి, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి అని. సో దానికంటూ ఒక ఫార్ములా ఉంటుంది. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేసి హెడ్డింగ్ పెట్టి దాన్ని టైప్స్ రాయండి, దాంట్లో ఫార్ములాస్ అనేవి మ్యాండేటరీ, దాని తర్వాత కంక్లూజన్ రాసి క్వశ్చన్ని క్లోజ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఫస్ట్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి ఇంట్రొడక్షన్ రాయండి. అండ్ బెటర్ ఏంటంటే డిమాండ్ గురించి ఇంట్రొడక్షన్ రాస్తున్నా కూడా ఇంకా బెటర్, లెంతీగా ఉంటుంది. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని పెట్టి హెడ్డింగ్ పెట్టేసి దాని గురించి టైప్స్ రాయండి. అండ్ దీంట్లో గ్రాఫ్స్ అనేవి మ్యాండేటరీ అండ్ కంక్లూజన్ రాసి క్లోజ్ చేయడమే. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది చాలా చిన్న క్వశ్చన్ అనమాట. అది మ్యాక్సిమం షార్ట్కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ అనేది చాలా లెంతీ ఆన్సర్ అనమాట, ఇది చాలా టైం తీసుకుంటుంది. సో మ్యాక్సిమం ఈ క్వశ్చన్ వదిలేయడానికే ట్రై చేయండి. సో చాప్టర్ 3 నుంచి ఈ 3 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ సప్లై అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సప్లైలో సప్లై గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వండి, దాని తర్వాత లా ఆఫ్ సప్లై గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వండి, దాని తర్వాత వాటి అజంప్షన్స్ అనేవి ఏంటియో రాయండి. ఒక 4 to 5 అజంప్షన్స్ అనేవి సరిపోతాయి. దాని తర్వాత దాని టేబుల్ అనేది డ్రా చేయండి. టేబుల్ డ్రా చేశాక ఆ టేబుల్కి సూట్ అయ్యే గ్రాఫ్ని కూడా డ్రా చేయండి. అండ్ వాటి ఫ్యాక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ అది సరిపోతుంది. కంక్లూజన్ రాసి ఆన్సర్ని క్లోజ్ చేయండి. కన్జ్యూమర్ సర్ప్లస్ గురించి ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయండి, దాని తర్వాత దాని డెఫినేషన్ అండ్ కన్జ్యూమర్ సర్ప్లస్ కంటూ ఒక ఫార్ములా ఉంటుంది, ఫార్ములాని కూడా ఖచ్చితంగా రాయాలి. దాని తర్వాత ఒక 4 to 5 అజంప్షన్స్ అండ్ 4 to 5 ఇంపార్టెన్స్. అండ్ దాని తర్వాత టేబుల్ డ్రా చేయండి అండ్ టేబుల్కి సూట్ అయ్యే గ్రాఫ్ని డ్రా చేయండి. అండ్ కంక్లూజన్ రాసి ఆన్సర్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండిఫరెన్సెస్ కర్వ్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వండి. దాని తర్వాత వాటి ఫీచర్స్ ఉంటాయి, 4 ఫీచర్స్ గురించి రాయండి. సో దాంట్లో గ్రాఫ్ అనేది మ్యాండేటరీ, దాని తర్వాత కంక్లూజన్ రాసి ఆన్సర్ని క్లోజ్ చేయండి. సో నెక్స్ట్ 4th చాప్టర్లో మనకి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. ఇది రిపీటెడ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్.
సో ఫస్ట్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ గురించి ఇంట్రొడక్షన్ రాయండి. దాని తర్వాత దాని అజంప్షన్స్ రాయండి. దాని తర్వాత దాని గ్రాఫ్ అండ్ దాని టేబుల్ అనేది డ్రా చేసుకోవాలి. సో దానికి 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజెస్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ దాని షార్ట్ ఫామ్‌ని ఒక టేబుల్‌లో రిప్రజెంట్ చేయాలన్నమాట. అంతే, అది రాస్తే సరిపోతుంది. అండ్ కంక్లూజన్ రాసి ఆన్సర్‌ని క్లోజ్ చేయొచ్చు. లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అనేది చాలా చిన్న ఆన్సర్ అనమాట. ఒకవేళ లాంగ్ ఆన్సర్ గనుక వస్తే మ్యాక్సిమం దీన్ని వదిలేయడానికే చూడండి. సో ఒకవేళ తప్పదు రాయాల్సి వస్తుంది అని అన్నప్పుడు ఫస్ట్ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ గురించి ఇంట్రొడక్షన్ రాయండి. నెక్స్ట్ దాని టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. సో ఆ 3 టైప్స్లో గ్రాఫ్ అనేది డ్రా చేయాలి, అది కంపల్సరీ. అండ్ దాని కంక్లూజన్ రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అనమాట. సో ఫస్ట్ దీని గురించి ఇంట్రొడక్షన్ రాయండి. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. సో దీంట్లో సబ్ హెడ్స్ ఉంటాయన్నమాట, వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది కొంచెం లెంతీ ఆన్సర్, సో లాస్ట్లో రాయడానికి ట్రై చేయండి క్వశ్చన్ అనేది వస్తే గనక. అండ్ కంక్లూజన్ రాసి ఎండ్ చేసేయండి. సో ఇక్కడ వరకు నేను చెప్పినవి మీరు కనుక నేర్చుకొని ఉంటే మీరు పాస్ అయిపోతారు. సో ఎవరైతే నేను పాస్ అవుతే చాలు అని అనుకుని ఉంటారో వాళ్ళు 3 చాప్టర్స్ నేర్చుకుంటే చాలు పాస్ అవుతారు. అండ్ 4th చాప్టర్ అనేది ఆప్షనల్గా నేర్చుకోండి, పాస్ అయిపోతారు. సో ఎవరైతే నేను టాప్ మార్క్స్ అనేవి స్కోర్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు కంప్లీట్ ఆన్సర్స్ అన్నీ నేర్చుకోండి నేను చెప్పేవి. సో నెక్స్ట్ 5th చాప్టర్లో 2 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ కాస్ట్స్ అండ్ బిఈపి. సో బిఈపి అనేది రిపీటెడ్ క్వశ్చన్ అనమాట, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. సో మీరు ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్ అయిపోతే చాలు. అండ్ టైప్స్ ఆఫ్ కాస్ట్ అనేది ఆప్షన్గా నేర్చుకోండి. అండ్ రిమైనింగ్ షార్ట్ రన్ కాస్ట్ కర్వ్, లాంగ్ రన్ కాస్ట్ కర్వ్ అనేవి మీరు షార్ట్ ఆన్సర్స్కి నేర్చుకోండి, లాంగ్ ఆన్సర్స్కి వచ్చినా కూడా స్కిప్ చేయండి. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ కాస్ట్స్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ కాస్ట్ గురించి ఇంట్రొడక్షన్ రాయండి, దాని తర్వాత దాని టైప్స్ అనేవి రాయండి. అండ్ గ్రాఫ్ మ్యాక్సిమం అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంక్లూషన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బీఈపీ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి మీరు ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయండి. దాని తర్వాత దాని ఇంపార్టెన్స్ రాయడానికి ట్రై చేయండి. ఇంపార్టెన్స్ ఒక 5 to 6 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ దాని టేబుల్ అనేది డ్రా చేయండి. అండ్ గ్రాఫ్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బీఈపీలో. సో నెక్స్ట్ దాని గురించి లిమిటేషన్స్ రాయడానికి ట్రై చేయండి. 4, 5 రాస్తే సరిపోతుంది. అండ్ కంక్లూషన్ రాసి ఆన్సర్ని క్లోజ్ చేయండి. సో ఇది గాయస్ మన వీడియో. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామ్స్.